హలో అండి. ఈ మోడల్ డ్రెస్‌కి మనం మెజర్‌మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలనేవి చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఓకేనండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు మెజర్‌మెంట్స్ ఎప్పుడు తీసుకున్నా కూడా ఫస్ట్ నేమ్ రాయండి. నేమ్ రాసి పక్కనే పాప ఏజ్ అనేది రాయండి. అయితే పాపకి ఫస్ట్ నేను ఫ్రాక్ అనేది నేను మెజర్‌మెంట్స్ తీస్తున్నాను. ఓకేనండి. ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఓకేనండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. నేను ఎలా అయితే మెజర్‌మెంట్ తీస్తున్నానో అలానే తీయండి. ఓకేనా. ఫస్ట్ టేప్ తీసుకోండి. టేప్ తీసుకొని చివరన షోల్డర్ దగ్గర నేను ఎలా అయితే పెడుతున్నానో అలానే పెట్టి గ్రౌండ్‌కి ఓకేనండి. నాకిక్కడ వీడియోకి పడట్లేదండి. ఎందుకంటే ఫ్రంట్ క్యామ్ పెట్టాను అందువల్ల. ఓకేనండి. పైనుంచి నేను పెట్టిన షోల్డర్ దగ్గర పెట్టాను కదా! అక్కడ పెట్టి టేప్ అనేది కింద గ్రౌండ్‌కే తీసేయండి. హైట్ అనేది 44 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ అనేది హాఫ్ హైట్ తీసుకోండి. ఎందుకంటే మనం కుట్టేది బాడీ గౌన్ కనుక హాఫ్ హైట్ అనేది తీసుకోండి. హాఫ్ హైట్ ఎక్కడ తీసుకోవాలంటే మనకి బొడ్డుకి ఒక 1 ఇంచి పైకి తీసుకుంటే సరిపోతుందండి. ఓకేనండి. అంటే పిల్లలకి ఇప్పుడు 11 ఇయర్స్ ఉన్నాను. వయసు అనేది పెరుగుతుంది కదండీ! మరి పొట్టి కాకుండా ఉండడం కోసమని నేను ఎక్స్ట్రా పెడుతున్నాను. ఓకేనండి. బొడ్డు కంటే ఒక 1 ఇంచ్ పైకి తీయండి. తర్వాత బ్రెస్ట్ అనేది తీయండి. ఓకేనండి. బ్రెస్ట్ అనేది నేను ఏ విధంగా పెడుతున్నానో ఒక్కసారి వేలుని గమనించండి. నేను ఎలా అయితే తీస్తున్నానో అలానే తీసుకోండి మీరు కూడా. ఓకేనండి. మెజర్‌మెంట్స్ నేను చూపించే విధంగా తీసుకొని మీరు కూడా రాసుకోండి. గుర్తుంది కదండీ! ఫస్ట్ ఫుల్ హైట్, నెక్స్ట్ హాఫ్ హైట్, నెక్స్ట్ బ్రెస్ట్, తర్వాత వేస్ట్ అనేది తీసుకోండి. వేస్ట్ అంటే ఇప్పుడు 10 ఇంచెస్ తీసుకున్నాను కదండీ! ఆ 10 ఇంచెస్ దగ్గర మళ్ళీ ఇప్పుడు నడుము యొక్క లూజ్ అనేది తీసుకోండి. ఓకేనండి. తీసుకొని రాసుకోండి. మీకు ఇంక ఇది మైండ్‌లో ఉండిపోవాలండి. ఏంటంటే ఫస్ట్ ఫుల్ హైట్, హాఫ్ హైట్, బ్రెస్ట్, వేస్ట్ ఓకేనండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ అనేది తీసుకోండి. ఓకేనండి. నేను ఫ్రాక్ అనేది స్లిట్టే పెట్టానండి. అంటే షోల్డర్ దగ్గర ఓకేనండి. ఆర్మ్ హోల్ కూడా మీరు రాసేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ కోట్‌కి ఎలా మెజర్‌మెంట్స్ తీసుకోవాలి ఏంటి అనేది చూపిస్తానండి. కోట్‌కి మనం కోట్ యొక్క హైట్ అనేది తీసుకోండి. కోట్ హైట్ ఇప్పుడు నేను బాడీ హైట్ అనేది 10 పెట్టాను కదండీ! ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. 11 ఇంచ్ వరకు తీసుకోండి. ఓకేనండి. చెప్తున్నా కదండీ! కొంచెం ఎదిగే పిల్లలు కనుక మీకు ఇప్పుడు నేను చెప్తున్న మెజర్‌మెంట్స్ అన్నీ వాటికి మీరు ఖర్చులనేవి యాడ్ చేసుకోవాలి. ఓకేనండి. నేను కోట్ కోసమని ఎల్బో హ్యాండ్ కాదండి 3/4 పెడదాం అనుకుంటున్నాను. అందుకని 3/4 హ్యాండ్ సైజ్ అనేది పొడుగనేది తీసుకోండి. తర్వాత లూజ్ అనేది తీసుకోండి. ఓకేనండి. మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి త్వరలో. ఓకేనా. నెక్స్ట్ షోల్డర్ అనేది తీసుకోండి. షోల్డర్ అనేది కంపల్సరీ. ఎందుకంటే మనకి కోట్ అనేది కాలర్ టైప్ వస్తుంది కదండీ! అందుకని షోల్డర్ అనేది కంపల్సరీ తీసుకోండి. నేను చెప్పే విధానం ఫాలో అయిపోండి. ఓకేనండి. థ్యాంక్ యూ.